గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతులపై కూటమి దాష్టీకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వేధింపులు భరించలేక కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. భూమిపై రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించి చూపించిన తరువాతే రాజధానికి భూమి ఇస్తామని 9.3 కింద సిఆర్డీఏకు అప్లికేషన్ ఇచ్చారు రైతులు. భూమిపై రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తరువాతే భూములు తీసుకుంటామని రైతులకు చెప్పారు సిఆర్డీఏ అధికారులు. ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ప్లాట్లు ఇవ్వకుండానే రైతుల పొలాల్లోకి వచ్చారు. సిఆర్డీఏ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. 24 గంటల నుంచి ఉండవల్లి రైతుల్ని నిద్రావస్థలు లేకుండా సిఆర్డీఏ వాళ్ళు ఉరుకులు పరుకులు ఎత్తిస్తున్నారు. విషయం ఏంటంటే, నిన్న కొంత జరిగిందేదో జరిగిపోయింది, మేము కూడా ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాం. రాత్రి నుంచి 9.3 ఇచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా 4 టిప్పర్లు మట్టి తోలేరు. మరి ఈ ఎన్సీసీ అతను ప్రభుదాస్ అనే వ్యక్తి దగ్గరుండి ఇదంతా చేస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది. చిన్నకృష్ణ గారికి కూడా ఫోన్ చేసాం, ఫోన్ లిఫ్ట్ చేయట్లా. మరి సిఆర్డీఏ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే 9.3 ఇచ్చామంటే దాని అర్థం ఏంటండి? మీకు అనుకూలంగా ఉన్నామా అనేది దాని అర్థం. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఫలానా డెవలప్ చేసేస్తామన్నారు. 8 నెలలు అయిపోయింది, 6 నెలల్లో డెవలప్ చేస్తామన్నారు. ఈ రోజు కూడా దానికి అతిగతి లేకుండా మళ్ళీ 9.3 ఇచ్చిన రైతులను కూడా ఇబ్బంది పెడదామంటే ఉండవల్లి రైతులైతే బాగా వ్యతిరేకంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిఆర్డీఏ వాళ్ళు దాన్ని గమనించాలి. ఫస్ట్ డీసీ గారు అగ్రెసివ్గా వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ఇబ్బంది కలిగింది భవిష్యత్తు. ఇక్కడ ఈ పొలం 265 సర్వే నెంబరు 3 ఎకరాల 71 సెంటు నాది, మా తమ్ముడిది. ఎప్పటి నుంచో కూడా దాదాపు 200 సంవత్సరాల నుంచి కూడా మాకు దీంట్లో ఈ పొలంలో అవినవాసం ఉంది మా ఫ్యామిలీకి. మరి ఈ పొలం ఇవ్వడానికి మరి ఆ పక్కన ఈ పక్కన మిగిలిపోయింది. మా పొలం మిగిలింది, మధ్యలో నుంచి ఎకరం 35 సెంటు పోతే మిగిలింది. ఆ పక్కన పొలం మేము ఉంచుకున్నాం, ఈ పక్కన పొలం మేము ఉంచుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, దీనికి కూడా ఎక్విజేషన్ పెట్టేశారు. ఆ ఉండే మిగిలిన పొలానికి కూడా మా పొలాన్ని మేము ఉంచుకుంటాం అంటే వాళ్ళు ఎక్విజేషన్ పెట్టుకొని, ఇదిగో ఎక్విజేషన్ లెటర్ ఏమంటారంటే వాళ్ళు గుంటూరు పోయి అభ్యంతరాలు పెంచుకుంటా అంటున్నారండి వాళ్ళు. ఆ గుంటూరు పోయి మా పొలం ఇక్కడ ఉండవల్లి ఉంటపోయింది. ఇదిగో సీఎం గారి ఇల్లు ఒక్క 10 అడుగులు వేయండి, సీఎం గారి ఇల్లు వచ్చింది. అసలు ఆయన సొత్తనే ఉన్నాడు. మరి ఇంత బంగారు లాంటి పండే పంటలో మరి ఇక ఆయన చేసుకొని మరి లిల్లీ తోటలో పొద్దున పూలు కొత్తారు, ఎంతమంది పోతారు దీని మీద? ఈ రైతాంగం మీద ఎంత ఉత్పత్తి జరుగుతా ఉంది. ఇవన్నీ పెట్టేసి మీకు ఒక అద్భుతమైన మహానగరం కట్టిస్తా అన్నాడు. అయ్యా 35,000 ఎకరాలు కట్టారు, ఆడ కట్టమనండి మీరు. ఆ మహా అద్భుతమైన నగరాలని అక్కడ కట్టండి. అక్కడ కూడా కట్టి మీరు సక్సెస్ అయితే మేము ఈ పొలాలు కూడా ఇచ్చేసి మీరు ఈ పని అయినా ఈ మన పైన కూడా మేము ఇచ్చేసి మేము ఆ ప్లాట్లు తీసుకుంటాం. మరి అక్కడేం లేదు, అక్కడ అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. ఎడు చూసినా కూడా అన్ని గోతులే కనబడుతున్నాయి. అంటే వీళ్ళు ఏం చేయలేరు, ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే కొడతారులే పోలీసు వాళ్ళని, వాళ్ళే చూసుకుంటారులే అని ఆ ప్రభుదాసు వీళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ రోలింగ్ బండ మళ్ళీ దక్కించారు. ఇప్పుడు ఇట్లా మా ఊళ్ళు మాకు కాపాడుకోవడం కోసం మాత్రం ఇసప్రది చేసుకుంటాం, కాపాడుకుంటాం. ఏది ఏమైనా సరే ఎదుర్కొంటాం. దాని మీద వాళ్ళు సామరస్య వాదం వస్తేనే మేము మాట్లాడతాం, కానీ సామరస్యం ఎట్ట బెదిరితే మాత్రం అసలు రాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.